హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో చూపించబోతున్నాను. ఫస్ట్ దానికి ఒక కప్పు నువ్వులు తీసుకొని, అంటే నల్ల నువ్వులు ఉండే నా దగ్గర అవి తీసుకున్నాను. అవి వేయించి పక్కన పెట్టుకొని అదే కప్పుతోటి బెల్లం అండ్ ఖర్జూరా తీసుకున్నాను. బెల్లం పాకం అనేది నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. బెల్లం వేసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే అదంతా మొత్తము ఆటోమేటిక్గా కరిగిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత కొద్దిసేపు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేసి చూడాలి. ఆ తర్వాత నేను ఫ్లేవర్ కోసం ఇక్కడ ఇలాచీ యాడ్ చేస్తున్నాను. ఇలాచీ యాడ్ చేసిన తర్వాత ఓకే, పాకం ఓకే వచ్చిందా లేదా అనేది నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. దానికోసం ఒక చిన్న దాంట్లో వాటర్ తీసుకొని అది 2 డాట్స్ వేస్తే అది ఇలా సాలిడ్ స్టేట్కి వస్తే పాకం అనేది ఓకే రెడీ అయిపోయినట్టు. దాని తర్వాత నేను ఫస్ట్ వేయించి పెట్టుకున్నాను కదా నువ్వులు, ఆ నువ్వులు అనేది పాకంలో పోసేసి మొత్తము ఒకసారి ఇలా కలుపుతున్నాను. కలిపిన తర్వాత అది మొత్తం అనేది కొంచెం ముద్దగా అవుతుంది, అంటే దగ్గర పడుతుంది. దగ్గర పడే వరకు కలిపేసుకొని దాని తర్వాత యాక్చువల్గా ఇది నేను నువ్వుల లడ్డూలు మిక్స్ పొడి కాకుండా జస్ట్ నార్మల్గా ఇలానే లడ్డూలు చేద్దాం అనుకున్నాను. బట్ అది అంత ఈజీ కాదనేసి నాకు అర్థమైంది. దాని తర్వాత నేను మిక్సీ పట్టేసి మళ్ళీ పౌడర్ చేసేసి ఇలా లడ్డూలు చేసుకున్నాను నేను. ఇలా అయితే ఈజీగా లడ్డూలు అనేది చేయడానికి, లడ్డూలు కట్టడానికి అయితే ఈజీగా లడ్డూలు అనేది కట్టడానికి వచ్చింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి